హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుచి సీక్రెట్స్. సో ఈరోజు ఈ వీడియోలో నేను పాపకి యూస్ చేసే బేబీ మానిటర్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ యూజింగ్ బేబీ సెన్స్ మానిటర్. సో ఇది మాత్రం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ యూ కెన్ సీ వాళ్ళు ప్యాకేజ్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా నీట్గా ఇచ్చారు. సో 2 కెమెరాస్ ఉంటాయి అండ్ స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది. అండ్ దే హ్యావ్ గివెన్ 3 చార్జెస్ ఫర్ ఇట్. అండ్ ద స్క్రీన్ కూడా అసలు చాలా బాగుంది. లైక్ డ్యామేజ్ అయ్యేటట్టు అట్లా ఏం లేదు. సో ఐఎమ్ యూజింగ్ దీస్ ఫర్ మై బేబీ సిన్స్ ఫ్రమ్ లాస్ట్ 1 month or 1.5 months. So this is very 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 useful for new moms whoever are doing household works and taking care of baby everything all alone. They can use this in very several times. సో నాకైతే ఇది చాలా నచ్చింది. ఇఫ్ యూ గైస్ వాంట్ టు బై దిస్, ఐ రికమెండ్ యూ గైస్ టు కెన్ బై వితౌట్ ఎనీ డౌట్. సో నేనైతే 5 స్టార్కి 5 స్టార్ రేటింగ్ ఇస్తాను దీనికి. అండ్ దీంట్లో మనకి స్పెసిఫికేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది, మ్యూజిక్ ఆప్షన్ ఉంది, అండ్ బేబీ లైటింగ్ ఉంది. దాని కెమెరాకి ఇఫ్ ఇన్ కేస్ నైట్ టైమ్స్ పెట్టుకోవాలంటే లైటింగ్ ఉంది. అండ్ 2 కెమెరాస్ ఉంటాయి కాబట్టి మనము వన్ సైడ్ నుంచి ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకో సైడ్ పెట్టుకొని ఇంకొక సైడ్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అండ్ కూల్ ఇన్ దిస్ కెమెరా. అండ్ ద మెయిన్ థింగ్ ఈస్ 360 degrees తిరుగుతుంది కెమెరా. అటు మొత్తం పైనుంచి కిందకి ఇలా 360 degrees తిరుగుతుంది. సో రూమ్ మొత్తం కవర్ చేస్తుంది అనమాట. లైక్ మన బేబీనే కాదు, ఇఫ్ ఇన్ కేస్ రూమ్లోకి ఎవరైనా వచ్చినా కానీ దట్ వీ కెన్ నో ఈజీలీ. ఇంకా మనం కూడా ఇఫ్ ఇన్ కేస్ బేబీ ఒకసారి లేచి ఏడుస్తుందని అనుకో, వీ కెన్ లిజన్ ఆన్ ద స్క్రీన్. మనకి స్క్రీన్ లాగా ఒక మానిటర్ ఇచ్చారు కదా, దాంట్లో ఇఫ్ బేబీ అక్కడ ఏడుస్తుంటే మనకు ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది. అండ్ వీ కెన్ ఆల్సో స్పీక్. ఒక స్పీకింగ్ ఆప్షన్ ఉంది అందులో. ఆప్షన్ ప్రెస్ చేసుకొని పట్టుకుంటే ఇక్కడ బేబీకి ఇక్కడ ఉన్న కెమెరాస్ త్రూ వినిపిస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ మనం అంటే పాప లేచి ఏడుస్తున్న గ్యాప్లో మనం అక్కడికి వెళ్ళే గ్యాప్లో మనం పాపతోని దాంట్లో మాట్లాడవచ్చు అనమాట. సో నాకు అదైతే నచ్చింది. అండ్ మన స్క్రీన్ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. అండ్ మ్యూజిక్ అనేది చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్ప్లిట్ స్క్రీన్, 2 screens ఒకేసారి పెట్టుకోవచ్చు. అదర్వైజ్ 1 screen ఒకసారి అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకవేళ మీకు బేబీ అండ్ టాడ్లర్ ఉన్నారనుకో, దిస్ ఈస్ వెరీ 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 హెల్ప్ఫుల్. ఎందుకంటే 2 కెమెరాస్ కాబట్టి బేబీ రూమ్లో ఒక కెమెరా పెట్టుకోవచ్చు, టాడ్లర్ రూమ్లో ఒక కెమెరా పెట్టుకోవచ్చు. దట్ యూ కెన్ అబ్జర్వ్ బోత్ ఎట్ ఏ టైమ్. సో వాళ్ళిద్దరిని మీరు ఒకేసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల యూజ్ ఏముంది, ఫోన్లో కూడా పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటే, ఫోన్లో కూడా పెట్టుకోవచ్చు, నేను కాదనను. కాకపోతే మనకి ఎట్ ఏ టైం 2 phones ఒక్కొక్కసారి అవైలబుల్లో ఉండవు. అండ్ ఫోన్తో ఏమన్నా అవసరం కూడా వస్తుండొచ్చు. మనం కంటిన్యూగా తరోలీగా ఫోన్ కాల్ పెట్టుకొని బేబీని మానిటర్ చేయలేము. సో ఇదైతే ఓకే, హానెస్ట్గా రివ్యూ ఇస్తున్నా. నేను తీసుకున్న దగ్గర నుంచి నాకైతే చాలా నచ్చింది. ఈ కెమెరాస్ని మీరు వాల్స్కి కూడా ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు. లైక్ ఆ స్పెసిఫికేషన్ కూడా ఉంది దీనికి. బికాస్ మనము ఒక ప్లేస్లో పెట్టాలి అని అంటే మనకు ఆ ప్లేస్ దొరకకపోయినా సెట్ అవ్వకపోయినా కానీ వాల్స్కి మనం ఏదో ఒక కార్నర్కి ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, వాల్కి ఫిట్ చేసుకోవడం. ఎందుకనంటే ఒక కార్నర్కి ఫిట్ చేసుకున్నాం అనుకో, ఇంకా రూమ్ మొత్తం కనిపించేస్తుంది అనమాట, విచ్ ఈస్ గుడ్, రైట్? సో అండ్ అప్పుడు కూడా 365 degrees తిరుగుతుంది. దిస్ ఈస్ మోర్ దెన్ లైక్ సీసీ కెమెరా. మనం ఇంట్లో సీసీ కెమెరా ఎలా పెట్టుకుంటామో అలా. బట్ దీనికి ఏంటంటే మనం సాకెట్ అనేది ఎప్పుడు పెట్టి ఉంచాలి. సో పవర్ జనరేషన్ అనేది తరోలీగా ఉండాలి. బట్ మనం మానిటర్కి స్క్రీన్కి మాత్రం ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెట్టుకున్నామని అనుకో, కంటిన్యూగా ఒక 3-4 days దాకా వస్తుంది. 3-4 days కన్నా ఎక్కువే వస్తుంది, 1 week వరకు వస్తుంది ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే. మనకి కానీ దీనివల్ల సరే బేబీని ఇంట్లో ఉన్నప్పుడు కెమెరాస్ ఇంట్లో పెట్టి మనం మానిటర్ బయటికి తీసుకెళ్ళొచ్చా, ఇఫ్ ఇన్ కేస్ దాన్ని అబ్జర్వ్ చేయొచ్చా అని అంటే ఏ బిగ్ నో. ఎందుకనంటే ఈ బేబీ మానిటర్ అండ్ కెమెరాస్కి కనెక్టివిటీ అనేది ఉండాలి.
సో ఇంట్లో కొంచెం రేడియస్ వర్క్ అయితే వస్తుంది, లైక్ బెడ్రూమ్ టు హాల్, హాల్ టు కిచెన్, ఆర్ మీరు అప్ స్టేర్స్లో ఉండే డౌన్ స్టేర్స్కి ఇలా అయితే కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఎస్, నేనైతే దీనివల్ల చాలా హెల్ప్ఫుల్ అయింది నాకైతే. నేను చాలా సుకూన్గా పని చేసుకుంటున్నాను. లైక్ పాపను అక్కడ పడుకోబెట్టి నేను బాత్ చేసేటప్పుడు కానీ, నేను వంట చేసుకునేటప్పుడు, ఇంట్లో యూటెన్సిల్స్ క్లీన్ చేసుకునేటప్పుడు, టీవీ చూసేటప్పుడు ఇలా చాలా హెల్ప్ఫుల్ అయింది. సో ఇఫ్ యూ గైస్ వాంట్ దిస్ యూ కెన్ బై. థ్యాంక్ యూ.